సీతారాం యేచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని నష్టమని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తొడసం భీమరావు, జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. పార్టీ సీనియర్ నాయకులు బండి దత్తాత్రేయ అధ్యక్షతన స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తొడసం భీమరావు మాట్లాడుతూ యేచూరి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికే కాదు యావత్తు దేశ రాజకీయాలకు తీరని లోటని తెలిపారు. దేశం గొప్ప రాజకీయ మేధావి అని కోల్పోయిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై పూర్తి స్థాయిలో పట్టు కలిగిన నేత సీతారాం యేచూరి అని కొనియాడారు. విద్యార్థి దశలోనే ఎర్రజెండా భావాల వైపు మళ్లారన్నారు. జేఎన్యూలో ఎస్ఎఫ్ఐ నుండి 3 సార్లు అధ్యక్షునిగా గెలుపొందారన్నారు. యూపీఏ మొదటి ప్రభుత్వంలో కామన్ మినిమం ప్రోగ్రాం రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా 10 సంవత్సరాలు సేవలందించారని తెలిపారు. సిద్ధాంత విభేదాలు మరిచి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారితో ప్రశంసలు పొందారన్నారు. సిపిఎం పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గారు నిన్న ఎయిమ్స్లో ఢిల్లీలో మరణించారు. వారికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున అట్లాగే ఆదిలాబాద్ జిల్లా పార్టీ కమిటీ తరఫున సంతాపాన్ని ప్రకటిస్తున్నాం. అట్లాగే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. సీతారాం యేచూరి గారు దాదాపు 2 దశాబ్దాలుగా భారత రాజకీయాలని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. 12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా, ఆ తర్వాత పోలిట్ బ్యూరో సభ్యుడిగా, ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వారు ఎమర్జెన్సీ కాలంలో ఢిల్లీ జేఎన్యూలో చదువుకుంటూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. అట్లాగే ఆ ఎమర్జెన్సీ కాలంలో, ఎమర్జెన్సీ తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీల అస్తవ్యస్త పరిపాలనని, అట్లాగే విద్యారంగంలో ఉన్నటువంటి అరాచక పోకడల్ని బయటికి సమాజానికి తెలియజేస్తూ పోరాటం చేస్తూ జైళ్ల పాలై మొత్తానికి ఆ పరిపాలనా వ్యవస్థని, విద్యా వ్యవస్థని బాగు చేయడం కోసం ఆయన కృషి చేశారు.